ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? జటాయు ఎయిత్ సెంటర్. ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. ఇప్పుడు మనం రామాయణం గుర్తు చేసుకుందాం. ఫ్రెండ్స్, రామాయణంలో సీతాదేవిని రావణుడు ఎత్తుకు వెళ్ళినప్పుడు ఈ జటాయువు కాపాడడానికి ప్రయత్నించింది. అప్పుడు రావణాసుడు జటాయువు వింగ్స్ని కట్ చేశాడు. అప్పుడు జటాయువు వచ్చి కొండ మీద పడింది. అప్పుడు రాముడు సీతాదేవిని ఎత్తుకుంటే ఈ ప్లేస్కి వచ్చాడు. జటాయువు రాముడికి సీతాదేవిని ఎటు తీసుకుని వెళ్ళాడో రాముడికి చెప్తాడు. చెప్పి రాముల్లో కలిసిపోతాడు. సో జటాయువు చాలా కరేజియస్ హీరో. సో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ చూద్దాం రండి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మన ఆంధ్రాలో కదా ఒక ప్లేస్ ఉంది. అక్కడే జటాయు పడితే రాముడు వచ్చి జటాయుని చూసి లేపాక్షి అంటారంట. ఆ ఊరు పేరు లేపాక్షి అయింది. సేమ్ ఇలాగే వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, తమిళనాడులో కదా ఉన్నాయి. రామాయణంలో ఎక్కడ అన్ని క్లియర్ ప్లేస్ లేదు. నాకు ఒక ఐడియా రియా. ఏంటది? ఇప్పుడు చెప్పిన అన్ని ప్లేసెస్లో ఎక్కడ పడినా అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడే పడిందని రామాయణం గుర్తు చేసుకుని దండం పెట్టుకున్నాం. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ కొండపైకి నడిచి వెళ్ళచ్చు, లేదా కేబుల్ కార్స్లో వెళ్ళచ్చు. ఇక్కడ హెలిప్యాడ్ కదా ఉంది. మనం కేబుల్ కార్స్లో వెళ్తున్నాం. మేము కేబుల్ కార్స్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. సో ఎక్సైటెడ్ ఫ్రెండ్స్. చూసారా ఎలా వెళ్ళిపోతున్నాయో? ఇప్పుడు మా టర్న్ కోసం వెయిటింగ్. ఆజీ, నీకు భయం వేస్తుందా? నాకంత లైట్గా భయం వేస్తుంది. ఏమో రియా, నాకు తెలియట్లే అని ఎక్సైటింగ్గా ఉంది. వావ్, ఈ వీల్తో ఎలా వర్క్ అవుతుంది కదా. చూడటానికంటే చాలా బాగుంది. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు టైప్స్ ఎక్కలేరు కదా, వాళ్ళకి కేబుల్ కార్స్ చాలా బాగుంటాయి. ఈజీగా వెళ్ళిపోవచ్చు. యాహూ, రెడీ రెడీ. ఫస్ట్ నేను ఎక్కుతా. వచ్చేసింది. ప్రియా, టెన్షన్ పడకు, ఎంత బాగుందో చూడు. లుకింగ్ లైక్ ఏ వావ్. అట్టికో జటాయు, వరల్డ్ లార్జెస్ట్ బర్డ్ కల్చర్. ఇంత పెద్ద స్కల్ప్చర్ ఎక్కడ లేదు. అలాంటి వండర్ఫుల్ ప్లేస్కి వెళ్తున్నాం మనం. అది కూడా కేబుల్ కార్స్. హ్యాపీనెస్తో డ్యాన్స్ చేయాలని ఉంది, కానీ కేబుల్ కార్స్ డ్యాన్స్ చేయం భయం. అమ్మాయ, నాకు భయం తగ్గింది. నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఆజా. మన బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో. వామో, సడన్గా స్పీడ్ పెరిగిపోయింది ఏంటి?
వచ్చేసింది. OMG! What a place! ఆ బర్డ్ దగ్గర చూడండి మేమెంత లిలిపుచ్చుకున్నాము. ఆ బర్డ్ లోపల 2 స్టేర్స్ ఉన్నాయంట. ఒకటి మ్యూజియం, ఇంకొకటి 60 థియేటర్ కదా ఉంది. ఎదిగో ఫ్రెండ్స్, ఇక్కడ రాముడు పాదం ఉంది చూడండి. వామ్మో, ఎంత పెద్ద పాదము! రాముడు ఎక్కడుంటే హనుమంతుడు ఎక్కడుంటారు? ఇదిగో రామ్ మందిర్. అక్కడ జటాయు బ్రదర్స్ దగ్గర చూడు మేము ఎంత ఉన్నామో. లోపల మ్యూజియం థియేటర్ ఉంది కదా ఫ్రెండ్స్, అవి ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 2017లో అయినప్పుడే మేము పుట్టాము. 2018లో ఫేజ్ 2 అయింది. ఇది కొల్లం డిస్టిక్లో చందయ్య మంగళంలో ఉంది. ఇది త్రివేంద్ర ఎయిర్పోర్ట్కి దగ్గర. జటాయు స్కల్ప్చర్ 200 feet లాంగ్, 150 feet వైడ్, 70 feet హైలో ఉంది. రాజీవ్ అన్సర్ అని ఆయన డిజైన్ చేశారు. వరల్డ్ లార్జెస్ట్ బర్డ్ స్కల్ప్చర్. నీ చూడటం చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా థ్రిల్గా ఉంది. ఇక్కడ ఏముందబ్బా? ఇది మంచి అట్రాక్టివ్ టూరిస్ట్ ప్లేస్. ఈ హిల్ ఓవరాల్ లుక్ చూడండి. ఇక్కడ వ్యూ పాయింట్. ఇక్కడ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. బాయ్ బాయ్ జటాయు. సేమ్ కేబుల్ కార్స్ తో కిందకు వచ్చాం. కింద మంచి షాపింగ్స్ ఉన్నాయి. That's it friends. The story of Jatayu Edge Center. Bye bye.